మహాదేవుడును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఉదయకాలం అన్నా అనే చక్కని కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ నిండు హృదయంతో వందనాలండి. దేవుని మహాకృప మీకు తోడై ఉండును గాక. దేవుడు నమ్మదగిన దేవుడు, మంచి దేవుడు, కాపాడే దేవుడు, ఎల్లవేళలా ఆయన మంచివాడు. ఆయన కాపుదల మీకు మీ కుటుంబాలకు సమృద్ధిగా ఉండును గాక. ఆమేన్. దేవుని వాక్యంలోకి వెళ్ళి దేవుని మాటలు ధ్యానం చేద్దాం. ఒకసారి మా చిన్న పాప పావురాళ్ళ విషయంలో చేసినటువంటి ఒక పని మీకు చెప్పాలని నేను అనుకుంటున్నాను. అదేంటంటే, ఒక సమయంలో మా దగ్గర చాలా పావురాళ్ళు ఉన్నాయి, బోలెడన్ని. వాటి కొరకు ఒక మంచి స్టాండ్ కూడా చేయించాం. పగలంతా కూడా అక్కడ ఇక్కడ చెట్ల మీద పావురాళ్ళు ఉండేవి. మా ఇంటికి ఆనుకొనే ఒక బూరగ చెట్టు కూడా ఉంది, ఎక్కువ కొమ్మలతో, మంచి ఆకులతో చక్కగా ఉంటుంది. ఇప్పుడు లేదనుకోండి. ఆ సమయంలో పగలంతా కూడా ఆ చెట్టు మీద పావురాలన్నీ ఉండేవి. ఉదయకాలం చక్కగా గింజలేస్తే తినేవి, నీళ్లు పెడితే తాగేవి, అలాగా విహరిస్తూ ఆ చెట్ల మీద సంతోషంగా ఉండేవి. సాయంత్రం అయ్యేసరికి వాటన్నిటినీ కూడా మా పాప నోటితో ఒక చిన్న శబ్దం చేసేది. చక్కగా ఎన్ని వచ్చేస్తాయి. మరలా వాటికి కావలసిన ఆహారము, నీళ్లు ఆ స్టాండ్లో పెట్టేసి డోర్స్ అన్నీ అలా క్లోజ్ చేసి, జల్లెడలాగా ఉంటుంది, ఐరన్తో చేయించాము, మంచి స్టాండు. లోపల పెట్టి డోర్స్ వేసి ఒక పట్టాలాగా కప్పేసి వాటికి భద్రత కల్పించేది మా చిన్న తల్లి. ప్రియులారా, ఒకసారి మేము చర్చిలో ఉన్నాము. రాత్రి 7:30, 8 అట్లా అవుతుంది సుమారుగా. ఈలోపు వాతావరణం అంతా విపరీతంగా మారిపోయి భయంకరమైనటువంటి గాలి తుఫానులాగా వచ్చి వర్షం కూడా స్టార్ట్ అయిపోయి వాతావరణం అంతా అల్లకల్లోలంగా మారింది. సడన్గా మా పాప గుర్తొచ్చింది, అరే రే రే పావురాలను లోపల పెట్టలేదు కదా, ఆ స్టాండ్లోనికి నేను పావురాలను పెట్టలేదు అని మా చిన్న పాపకి జ్ఞాపకం వచ్చింది. పిల్లల బయట ఉరుములు, మెరుపులు, భయంకరమైనటువంటి ఈదురుగాలులు, వర్షం పడుతుంది. పొరపాటును కూడా మనం బయటికి వెళ్ళాం, కానీ పావురాలన్నీ బయట ఉన్నాయి. ఈ వర్షానికి, గాలికి పావురాలు ప్రమాదంలో ఉన్నాయి కదా అని చెప్పి మా పాప అసలు మాకు చెప్పకుండానే త్వరగా పరిగెత్తుకుంటూ డాబా మీదకి వెళ్ళిపోయి ఆ వర్షంలోనే, ఆ గాలిలోనే, ఉరుములు మెరుపులు వస్తూ ఉన్న సమయంలోనే త్వరగా వాటన్నిటినీ కూడా స్టాండ్లోనికి పంపి, ఆల్రెడీ అక్కడ గింజలు, నీళ్లు అవన్నీ కూడా సిద్ధం చేసేసి చక్కగా మొత్తం స్టాండ్లోనికి పంపి, ఆ స్టాండు డోర్స్ అలా క్లోజ్ చేసి పట్టా కప్పేసి కిందకు పరిగెత్తుకుంటా వచ్చింది, తడిచి వచ్చింది. మేము అన్నాం, ఏంటమ్మా ఎక్కడికి వెళ్ళావు ఏంటని మేము కంగారు పడ్డాం. డాడీ, నాకు సడన్గా గుర్తొచ్చింది పావురాళ్ళు బయట ఉన్నాయని, మరి నేను మనసు ఆగలేదు, పరిగెత్తుకుంటా వెళ్ళిపోయాను అంది. మేమన్నాము, అమ్మ అసలు ఇంత వాతావరణంలో ఉరుములు మెరుపులుగా ఉన్నాయి, బయటంతా వర్షంగా ఉంది, ఇంత ప్రమాదకరమైన సమయంలో నువ్వెందుకు వెళ్ళావు అంటే, ఇక ఆ పావురాళ్ళ మీద ఉన్న ప్రేమ ఆ బిడ్డను తీసుకెళ్ళింది. మీకు అర్థమైంది కదూ? నిజంగా అది ప్రమాదకరమైనటువంటి వాతావరణమే, కానీ ఆ పసి ప్రాణాల మీద ఉన్నటువంటి ప్రేమ, ఆ పావురాళ్ళ మీద ఉన్నటువంటి ప్రేమ, ఆ పావురాళ్ళ మీద ఉన్నటువంటి ఆ బాండింగ్, ఆ సహవాసం అంటాం కదా, అన్ని రోజులు మరి వాటిని పెంచుతూ ఉన్నప్పుడు, అరే రే నా పావురానికి ఏమైద్దో, చిన్న పావురాళ్ళు ఉన్నాయి, పసి పావురాళ్ళు ఉన్నాయి, పెద్దవి ఉన్నాయి, ఏమవుతాయో వాటికని ప్రమాదాన్ని కూడా లెక్క చేయకుండా మా పాప పైకెళ్ళి వాటిని భద్రం చేసింది. అలా 1-2 సార్లు ఇలాగే చేస్తూ ఉంది. ఒక సమయంలో అయితే ప్రియులారా, మా ఇంటి పక్కనే పొలాలు ఉన్నాయి, ఒక పావురం మిస్ అయింది. ఆ పొలం అవతల చాలా దూరంలో పడిపోయినట్టుగా గమనించింది. ఎవరో పిల్లలు అక్కడ ఉన్నట్టుగా చెప్పారు. ప్రియులారా, అసలు ఆ పొలంలో నుంచి మనమైతే వెళ్ళలేం, నేనైతే వెళ్ళలేకపోయాను. అంత దట్టంగా ఉన్నటువంటి ఆ పొలంలో పడి అలాగా ఆ చెట్లను అలా తీసుకుంటూ ఆ పొలం ఆ చివరికెళ్ళి ఆ పావురాన్ని తీసుకొచ్చిన సందర్భం కూడా ఉంది. ఈ విషయాలు ఇలా చెబుతూ ఉండగా దైవజనుడిగా నేను మీకు చెప్పాలనుకున్న ఒక చక్కని మాట ఏంటంటే, ప్రియులారా, అసలు పెంచుకుంటున్నటువంటి పావురాళ్ళు ప్రమాదంలో ఉంటేనే
ప్రమాదాన్ని లెక్క చేయకుండా కూడా మా చిన్న పాప వెళ్ళి వాటిని కాపాడుతుంది కదా. దేవుడికి మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడు, ఎంత కాపాడతాడు, ఎంత భద్రత కలిగిస్తాడో ఒక్కసారి మీరు ఆలోచించండి. వాస్తవంగా పావురాన్ని మనం పెంచుకున్నాం. వాటికి ప్రమాదం వాటిల్లుతుంటేనే పాప చాలా బాధపడి పరిగెత్తుకుంటా వెళ్ళి వాటికి ప్రొటెక్షన్ ఏర్పాటు చేసింది కదా. ఇక మనల్ని పుట్టించి, మనల్ని దీవించి, మన మీద ఆశ పెట్టుకొని, మనల్ని ఆశీర్వదించి, మనం నరకానికి వెళ్ళకూడదని ఆయనే శరీరధారిగా దిగివచ్చి కలువరి శిలువలో తన ప్రాణాన్ని అర్పించి ఎంత ప్రేమించినటువంటి దేవుడు మనకేదైనా ఒక అపాయం సంభవిస్తుంటే, మనకేమైనా ఒక కష్టం వాటిల్లుతుంటే ఆయన చూస్తూ ఊరుకునే దేవుడని మీరంటారా? అస్సలు కాదండి. అస్సలు అలా చూస్తూ ఊరుకునే దేవుడే కాదు. ఆయన కాపాడుతాడు, ఆయన ఆశ్రయంగా ఉంటాడు, మనకు కావలసిన భద్రత ఆయన ఇస్తాడు. ఈ మాటలు వింటున్న సమయానికి ప్రియ దేవుని బిడ్డ, ఒకవేళ నాకేమైద్దో, నాకేమైనా కష్టం వస్తుందేమో, నాకేమైనా ప్రమాదం జరిగిద్దేమో, నన్నెవరైనా ఏమైనా చేస్తారేమో, అయ్యో నా జీవితంలో ఏదైనా ఒక సమస్య ప్రమాదం వాటిల్లుతుందేమో, నా బిడ్డలు ప్రమాదంలో పడతారేమో, నా భర్త ప్రమాదంలో పడతాడేమో, నేను ప్రమాదంలో పడతానేమో, లేక నా కుటుంబం ప్రమాదంలో పడుతుందేమో అనే భయంతో ఒకవేళ నువ్వు ఉన్నట్లయితే, ఒక దైవజనుడిగా దేవుని వాక్యాన్ని నా ఎదట పెట్టుకొని చెప్పగలిగిన ఒక మంచి మాట ఏందో తెలుసా? నువ్వు యేసయ్యను నమ్మావు, ఆయన నీ తండ్రి, ఆయన నిన్నెప్పుడూ కాపాడతాడు, భద్రపరుస్తాడు. ఆయన చిత్తం లేకుండా చీమ కూడా నిన్ను కొట్టదు సుమా. 121వ కీర్తనలో దేవుని మాటలు ఇలా ఉన్నాయి. 3వ వచనం 2వ లైన్ నుంచి నేను చదువుతాను. 3వ వచనం నుంచి చదువుతాను. ఆయన నీ పాదము తొట్రిల్లనీయడు, నిన్ను కాపాడువాడు కునుకడు. చూసారా? నీ పాదాన్ని ఆయన తొట్రిల్లనీయడు, నిన్ను కాపాడువాడు అస్సలు కొనకడు, కునుకు కూడా వేయడంట. 4వ వచనం, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు, కొనకడు నిద్రపోడు, యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కుడి ప్రక్కను యెహోవా నీకు నీడగా ఉండును, పగలు ఎండ దెబ్బ అయినను నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బ అయినను నీకు తగులదు, ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడును. ఆయన కాపాడతాడు, కాపాడతాడు, కాపాడతాడు. మీరు నన్ను అడగొచ్చు, అయ్యా మరి కాపాడే దేవుడైతే మరి చాలామంది ప్రమాదాలకు లోనవుతున్నారు, కాపుదల లేదు కదా అంటారా? ఒక మాట చెప్పనా? దేవుని సమయం అంతవరకు ఉంటే తప్ప, ఇక అంతవరకే ఆయుష్ ఉంది అని దేవుడు నిర్ణయిస్తే తప్ప, దేవుని యొక్క డైరీలో అదే చివరి పేజీ అయితే తప్ప ఏ మనిషికి కూడా చీమ కూడా కుట్టదండి. ఒకవేళ చీమ కుట్టింది అంటే, ప్రమాదం జరిగింది అంటే దేవుడు అనుమతిస్తేనే. ఆయన సార్వభౌమాధికారం కలిగిన దేవుడు. సమస్తం ఆయన చిత్తంలో, ఆయన చేతుల్లో ఉన్నాయి. ఆయన ఆజ్ఞ లేకుండా ఏదీ జరగదు. మనకు అనిపించవచ్చు, అయ్యో ఏంది ఇంత ప్రమాదమా అని. దాని వెనక కూడా దేవునికి ఒక బలమైన మంచి ఉద్దేశం ఉంది. ప్రియబిడ్డ, నీ జీవితంలో ఏ సమస్య ఉన్నా, ఏ ప్రమాదం ఉన్నా, ఏ కష్టం ఉన్నా, అయ్యో నాకు ఎందుకు ఇలా జరిగింది అనుకోవద్దు. దైవ చిత్తంలో అందులో కూడా దేవునికి ఒక మంచి ఉద్దేశం ఉంది. గుర్తుపెట్టుకో, ఆయన సమయం వచ్చేంత వరకు నిన్ను ఎవ్వరూ ఏమీ చేయలేడు. ఈ వాక్యంలో ఉంది, దేవుడు నిన్ను కాపాడేవాడు అని. కాపాడతాడు, ఖచ్చితంగా కాపాడతాడు. నీ రాకపోకల యందు ఆయన నిన్ను కాపాడతాడు. ఆయన నీ ప్రాణాన్ని కాపాడతాడు. నీ కుడి ప్రక్కన ఆయన నీడగా ఉన్నాడు. పగలు ఎండ దెబ్బ అయినా నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బ అయినా నీకు తగలదు. ఏ అపాయము రాకుండా ఆయన నిన్ను కాపాడతాడు. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు, నిన్ను కాపాడువాడు అస్సలు కునుకడు. ఆయన నీ పాదాన్ని తొట్రిల్లనీయడు.
నిన్ను కాపాడతాడు. పావురాలను కాపాడాలని మా చిన్న పాప అంత ప్రమాదాన్ని కూడా లెక్క చేయకుండా వెళ్తే నీకోసం దేవుడు దిగిరాడా? నిన్ను పట్టించుకోడా? నీకు సహాయం చేయడా? ధైర్యంగా ఉండు, దేవుడు నీతో ఉన్నాడు. ఎవరు లేకపోయినా ప్రభు ఉన్నాడుగా. దేవుడు నిన్ను కాపాడి క్షేమమిచ్చి దీవించునుగాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, జీవాధిపతి, మీకు వందనాలు. విత్తబడి నీ సందేశం మీ పిల్లలకు దీవెనకరంగా చేయండి. నువ్వు కాపాడే మంచి దేవుడు. నువ్వు మా కన్న తండ్రివి. ప్రతి బిడ్డను కాపాడండి, భద్రపరచండి, ప్రతి భయం నుంచి విడిపించండి, తోడుగా ఉండండి. మీ సెలవు లేకుండా, మీ ఆజ్ఞ లేకుండా ఒక చిన్న చీమ కానీ ఏగ కానీ మమ్మల్ని కుట్టలేదయ్యా. నువ్వు సార్వభౌమాధికారం కలిగిన దేవుడు. ఒప్పుకుంటూ విశ్వసిస్తూ వాక్య విన్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలను మీ చేతుల్లో పెడు. యేసు నామాని ప్రార్థన మనవులు అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని మహాకృప మీకు తోడై ఉండును గాక. ఈ వర్తమానాన్ని అనేకులకు షేర్ చేయండి. మీరు కూడా దీవించబడండి. కలుసుకుందాం. ప్రైజ్ ది లార్డ్.